నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త ఢిల్లీలోని కరియప్ప మైదానంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ వార్షిక వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖ జిల్లా సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పీలేరులో రా కదలిరా సభ. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చా కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు విద్యార్థులలో ఒత్తిడిని అధిగమించేలా సలహాలు సూచనలు అందించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక వివరాలు చూద్దాం. కొత్త ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ వార్షిక వేడుకలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో 2200 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీలో పాల్గొని సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్యాడెట్లు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ క్యాడెట్ల సంకల్పం గర్వపడేలా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని 75వ గణతంత్ర వేడుకలు నారీ శక్తిని ప్రతిబింబించేలా జరిగాయన్నారు. మహిళలు త్రివిధ దళాలలో సేవలందించడంతో పాటు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్నారన్నారు. మేక్ ఇన్ ఇండియాతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచామని, మొబైల్ ఫోన్ల ఎగుమతులలో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ వేడుకలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. सबसे पहले एक भारत श्रेष्ठ भारत के दर्शन होते। आप लोग तो देश के कोने कोने से यहाँ आए हैं और मुझे खुशी है कि बीते वर्षों में एनसीसी रैली का दायरा भी लगातार बढ़ रहा है और इस बार एक और नई शुरुआत यहाँ हुई। आज यहाँ देश भर के सीमावर्ती गांव के जिन्हें सरकार वाइब्रेंट विलेज के रूप में विकसित कर रही है, उनके 400 से अधिक सरपंच हमारे बीच हैं। इसके अलावा देश भर के सेल्फ हेल्प ग्रुप्स के प्रतिनिधि के रूप में 100 से ज्यादा बहनें भी उपस्थित हैं। मैं आप सभी का भी बहुत बहुत स्वागत करता हूं। वन फैमिली वन फ्यूचर की भावना को निरंतर मजबूत कर रही है। 2014 में इस रैली में 10 देशों के कैडेट्स ने हिस्सा लिया था। 24 मित्र देशों के कैडेट्स मौजूद है। मैं आप सभी का और विशेषकर विदेशों से आए सभी यंग कैडेट्स का अभिनंदन करता हूं। हमने दुनिया को दिखाया कि भारत की बेटियां कितना बेहतरीन काम कर रही है। जब इतनी बड़ी संख्या में विमेन कंटिजेंट ने हिस्सा लिया, आप सभी ने शानदार परफॉर्म किया। आज दुनिया देख रही है कि भारत की बेटियां जल, थल, नभ और अंतरिक्ष में कैसे लोहा मनवा रही है। महिला अधिकारियों को परमानेंट कमीशन दिया जा रहा है। बेटियों के लिए तीनों सेनाओं में कमांड रोल्स और कॉम्बैट पोजीशन में रख के रास्ते खोले गए हैं। आज आप देखिए, अग्निवीर से लेकर फाइटर पायलट तक बेटियों की भागीदारी बहुत अधिक बढ़ रही है। విద్యార్థులు పరీక్షా సమయంలో ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 2,26,00,000 మంది విద్యార్థులు, 14,92,250 మంది ఉపాధ్యాయులు, 5,69,468 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఈ ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా భారీ తెరలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. చేయి కలిపి పండుగ వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా భావి భారత పౌరులకు పరీక్షా పే చర్చ ద్వారా వారిని సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని లేఖలో కోరారు. భారతదేశ పురోగతి రాష్ట్రాల పురోగతిపై ఆధారపడి ఉంటుందని, రాష్ట్రాల పురోగతి లక్ష్యాలు వారి శాసన, కార్యనిర్వాహక సంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో జరిగిన అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సును ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశమిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ మన రాజ్యాంగ సభ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వివిధ ఆలోచనలు, విషయాలు, భిన్న అభిప్రాయాల మధ్య ఏకాభిప్రాయాన్ని సభ్యులు ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నారు. సమావేశానికి హాజరైన ప్రిసైడింగ్ అధికారుల పాత్రను ఎత్తిచూపుతూ రాజ్యాంగ సభ ఆదర్శాల నుంచి మరోసారి స్ఫూర్తి పొందాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే వారసత్వాన్ని అందించేందుకు కృషి చేయాలని ప్రధాని ఉద్ఘాటించారు. శాసనసభలలో అలంకారాన్ని కొనసాగించే అంశాన్ని ప్రస్తావిస్తూ సభలో సభ్యుల ప్రవర్తన, అనుకూల వాతావరణం అసెంబ్లీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయని, ఈ కాన్ఫరెన్స్ నుంచి వెలువడే ఖచ్చితమైన సూచనలు ఉత్పాదకతను పెంపొందించడంలో దోహదపడతాయన్నారు. 26 जनवरी को ही आज से 75 साल पहले हमारा संविधान लागू हुआ, यानी संविधान के भी 75 वर्ष हो रहे हैं। मैं संविधान सभा के सभी सदस्यों को भी देशवासियों की तरफ से श्रद्धापूर्वक नमन करता हूं। साथियों, पीठासीन अधिकारियों की इस कॉन्फ्रेंस के लिए हमारी संविधान सभा से सीखने को बहुत कुछ है। संविधान सभा के सदस्यों के सामने इतने सारे विचारों, विषयों और मतों के बीच एक राय बनाने की जिम्मेदारी थी और वो उस पर खरे भी उतरे। 2000 से ज्यादा ऐसे कानून खत्म किए हैं जो हमारी व्यवस्था का नुकसान कर रहे हैं। कुछ तो बिल्कुल कालबाह्य हो गए, एक प्रकार से बोझ बने हुए थे। न्याय व्यवस्था के इस सरलीकरण ने सामान्य मानवी को मुश्किलों को कम किया है। सहभागिता का ज्यादा से ज्यादा अवसर मिलता ही है और मिलना भी चाहिए। ई विधान और डिजिटल संसद के प्लेटफॉर्म के जरिए అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నామని, రైతులకు తోడుగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనింగ్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చామని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చామని వివరించారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్బ్యాండ్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు. లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తా ఉన్న కార్యకర్తలు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య, ఈ దోషానికి, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్థను
మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ట్యాబులు, ఐఎఫ్పీలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే. ప్రజా కోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని శిక్షించే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఆయనకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఆరోపించారు. పీలేరులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఎన్నికలలో గెలుపు టీడీపీ, జనసేనదేనని పేర్కొన్నారు. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం బస్ స్టేషన్ను ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 5 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో బస్ స్టేషన్ను 4 అంతస్తులుగా నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులు వచ్చాయన్నారు. అమలాపురం స్థానిక నాయకుడిగా అమలాపురం బస్ స్టాండ్ మేము చదువుకునే రోజుల్లో కొత్తగా నిర్మించారు 77 ఆ సంవత్సరంలో. మరి ఈ రోజు మంత్రిగా ఉన్నాను కాబట్టి అమలాపురం బస్ డిపోని ఆధునీకరించుకోవడానికి 5 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా పూర్తయింది. మరి తొందరలోనే అంటే ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన కార్యక్రమం చేసి ఎండీ గారు అదేవిధంగా నేను ఉండి ఈ యొక్క నూతన టెర్మినల్కి ఈవేళ శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 12 బర్తులు ఉన్నాయి, అంటే 12 ప్లాట్ఫారాలు ఉన్నాయి. రాబోయే కొత్త టెర్మినల్కి 24 ప్లాట్ఫారాలు ఉండే విధంగా, అదేవిధంగా 4 అంతస్తుల ఆధునిక భవనం, దాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో శంకుస్థాపన చేసుకుని దాదాపు సంవత్సర కాలంలో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్పీ అంజద్ బాషా పేర్కొన్నారు. కడపలో మెప్మా ఆధ్వర్యంలో 4వ విడత వైఎస్ఆర్ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ఆసరా 4వ విడత కింద 33 కోట్ల రూపాయలు అందించామన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్నికల ముందు ఏదైతే నవరత్నాల రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చారో, మాట ఇచ్చారో, మరి ఆ హామీలకు అనుగుణంగా, మాటలకు అనుగుణంగా ఈరోజు ఇచ్చిన హామీల్లో 99% హామీలు అమలు చేసి మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి మరి ఆయన ప్రజలకు ఏదైతే మాట చెప్పాడో మరి ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీకి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మరి ఎంత రుణం ఉంటుందో మరి ఆ రుణంతో పాటు వడ్డీతో సహా 4 విడతల్లో మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రతి ఏటా మరి ఈరోజు 4 విడతల్లో మరి ఈరోజు వాళ్ళ అకౌంట్లో మరి వైఎస్ఆర్ ఆసరా కింద మరి ఈరోజు డబ్బులు జమ చేసిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 25,350 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఆసరా కింద మరి ఈ 4 విడతల్లో మరి పేద అక్క చెల్లెమ్మల. ఇప్పుడు స్వల్ప విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలా ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే
మోసాన్ని ఆహ్వానించటం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది ఫుర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. కొట్టుకుపోయిన గేట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 750 కోట్ల రూపాయలతో నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టును రాష్ట్రంలోని టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్లను తిరిగి నిర్మించడంలో విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు, 3 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పూర్తవుతుంది. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా నిలబడుతుంది. యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసుల మీద ఎలా? మతాలతో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న ప్రతి వ్యక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తిస్తోందని బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్మ అవార్డులను అన్ని రంగాల వారికి పారదర్శకంగా అందిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 75 మంది మైనారిటీల వరకు పద్మ పురస్కారాలు అందుకున్నారు. బీజేపీపై షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. आज आंध्र प्रदेश माइनॉरिटी मोर्चा तरफ से नरेंद्र मोदी जी को शुक्रिया अदा कर रहा हूँ। नरेंद्र मोदी जी देश का प्रधानी लेने के बाद 10 साल में नज़दीक 80 लोगों मुसलमान को पद्मश्री दिया था। हर एक मुसलमान गरीब के वास्ते, खेती के वास्ते, हर खुद का काम के वास्ते करने वाले को मदद किया। जैसा लोग को देख के हमें एक आइडेंटिफिकेशन दे के वो लोग को पद्मश्री दिया। पुराना में ऐसा नहीं हुआ। पद्मश्री बोले तो बड़े बड़े लोग मिलने का एक अवार्ड है। आफ्टर मोदी जी प्रधानमंत्री, ये तो कॉमन आदमी का एक रिकग्निशन बन गया। ये भारत का रिकग्निशन बन गया। हमारा मोदी जी का अच्छा तरफ पे एक मदद मिले, जैसा देश में एक आइडेंटिफिकेशन मिल गया, जिसके बारे में माइनॉरिटी मोर्चा बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं। आंध्र प्रदेश बीसीसी का प्रेसिडेंट शर्मिला जी ने कहा भाजपा एक रिलीजियस पार्टी है। उन किसके बारे में यही बात अनाउंस करने पहले मणिपुर का इशू उठाया। मणिपुर में चर्च लोग को जलाया, उसके बारे में उन सेकुलर बोल के बोला। किसी क्रिश्चियन के बारे में बोलने वाले सेकुलरिज्म होता नहीं। देश में सबका साथ, सबका विकास, सबका विश्वास बोलने वाले रिलीजियस होता। इसके बारे में पब्लिक पूछने के लिए आज तो माइनॉरिटी मोर्चा एक क्वेश्चन आंध्र प्रदेश पीसीसी को डाल रहे। చాలా సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరంగా జరిపిస్తూ వస్తున్నారు పరీక్ష పే చర్చ. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఒకటిగా కలుస్తున్నారు. ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసుకొని సరైన డెస్టినేషన్ ని ఎంచుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వచ్చేసింది పరీక్ష పే చర్చ 2024. పదండి, ఒత్తిడిపై నియంత్రణ సాధించి జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. పరీక్ష పే చర్చలో కలుసుకుందాం. अपनी क्षमता, अपनी प्रायोरिटी, अपनी आवश्यकता, अपने इरादे, थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా ఇస్తున్న సలహాలు, సూచనలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతున్నాయని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేలా ప్రధాని ఇస్తున్న ప్రసంగం విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతూ పరీక్షల ఒత్తిడిని జయించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ నెల 29న జరిగే పరీక్ష పే చర్చ కార్యక్రమం కోసం ఇప్పటికే దేశంలోని 2 కోట్ల పైచిలకు విద్యార్థులు, 6 లక్షల మంది ఉపాధ్యాయులు, 16 లక్షల మంది తల్లిదండ్రులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది. అలాగా అందరినీ కూర్చోబెట్టి రిజిస్ట్రేషను, మొట్టమొదటి టీచర్సు, తర్వాత పిల్లల ద్వారా పేరెంట్స్ అందరికీ కూడా పరీక్షా పే చర్చ పైన ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా కూడాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు పరీక్షల్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళకు వచ్చిన డౌట్స్ అన్నీ అడగాలి, పేరెంట్స్ కూడా డౌట్స్ అడగాలి. సున్నితమైన అంశాలు ప్రధానమంత్రి గారు విద్యార్థులు ఎదుర్కొనే కొన్ని మానసికమైన సున్నితమైన అంశాలనేమో టచ్ చేస్తున్నారు, దాన్ని అడ్రస్ చేస్తున్నారు. దాని కారణంగా పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు విద్యార్థులకి ఆ భయం పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా చిన్నపిల్లల స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అనేక భాషల్లో చదువుతున్న విద్యార్థులు, రకరకాల మీడియంలో చదువుతున్న విద్యార్థులకి ఆ భాషలోనే ఆన్సర్ చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం అనేది ఇక్కడ గొప్ప విషయం. చర్చకు వచ్చి పిల్లల్లో అలాంటి భయాలు, పరీక్షల పట్ల భయాలు ఏమైనా ఉంటే పోవడానికి మంచి అవకాశం, పరీక్షలు రాసి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది. పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడడం అనేది అది మనం ఊహించని విషయం. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం టీచర్లు, పిల్లలు అందరూ వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మంచి ఫలితాలను కూడా రాబడుతుంది. పిల్లల్లోనూ తల్లిదండ్రుల్లోనూ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తన స్థాయిలో తొలగించడానికి చేసిన ప్రయత్నానికి దాని పట్ల అధికారులు కూడా ఈ క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లు కూడా మొబిలైజ్ చేసి ఎన్రోల్మెంట్కి కృషి చేయడం వల్ల గ్రేట్ ఎన్రోల్మెంట్ అవడమే కాకుండా ఆ విషయంపై విద్యార్థుల్లో కూడా అవగాహన పెరుగుతూ ఉండిపించి ఆ భయానికి లేకుండా చేయడానికి పరిష్కారాన్ని చూపించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక మంచి ప్రోగ్రాంగా మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులకి, క్లాస్ టీచర్లకి చెప్పి పిల్లల రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా 2-3 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా పరీక్ష పే చర్చ అనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నూతన టారిఫ్లపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయాలను సేకరిస్తుందని సిపిడిసిఎల్ ప్రకాశం జిల్లా ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన ధరలపై ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, విద్యుత్ వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేసేలా జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ టారిఫ్ ఆర్డర్ గురించి, యాన్యువల్ అగ్రిగేట్ రెవెన్యూ రిటర్న్ గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అన్ని డివిజన్ ఆఫీసెస్, ఒంగోలులో 7 డివిజన్ ఆఫీసులు ఉన్నాయి. మన ఒంగోలు సర్కిల్ ఆఫీస్ నందు ఈ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరైనా కానీ, ప్రజలు ఎవరైనా కానీ ఈ ప్రతిపాదనల గురించి కానీ, లేకపోతే వాళ్ళకున్న విద్యుత్ సమస్యల గురించి కానీ ఏదైనా కానీ వాళ్ళు ఆయా లోకల్ డివిజన్ ఆఫీస్ నందు కానీ, ఒంగోలు సర్కిల్ ఆఫీస్ నందు నిర్వహించే బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అబ్జెక్షన్స్ని, వాళ్ళ ప్రతిపాదనని వాళ్ళు చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్ నెంబర్ 4 ఆఫ్ 2005 ప్రకారం ప్రతి సంవత్సరము ప్రభుత్వ యాజమాన్యంలోకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కలిగిన పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ఆ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన టారిఫ్ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమర్పిస్తారు. 1 డొమెస్టిక్ ఏ అప్ టు 400 యూనిట్స్ వరకు, అట్లాగే 2 కమర్షియల్ వచ్చేసరి 0 to 50, 540 ఈ విధంగా మొత్తం ప్రతిదీ ఉంటుంది. సో ఏమి లాస్ట్ ఇయర్కి ఏమి నో చేంజ్ అండి. వైజాగ్ నుంచి ప్రత్యక్ష ప్రసార వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఆర్సీ చైర్మన్ గారు, మా ఆల్ సీఎండీస్ అన్నిటి పార్టిసిపేట్ చేస్తారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా రొయ్యల చెరువులకు బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్నట్లు రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కో వైస్ చైర్మన్ వి రఘురాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రొయ్యల పంట బీమా రైతుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా పథకంపై రాష్ట్రంలోని రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల అభ్యర్థన మేరకు బీమాలో జీఎస్టీని తొలగించేలా రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సర్టిఫికెట్లు ఆమోదించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సంఘ నాయకులు రైతుల్ని అందరూ కూడా కూర్చోబెట్టి 2 రోజుల క్రితం ఈ నెల 27వ తారీఖున ఒంగోలులో ఆ 4 జిల్లాలు తిరుపతి, నెల్లూరు ఎటువంటి అవగాహన కలిగించే విధంగా సదస్సు జరిపి ఆ యొక్క రైతులు సూచనలు, సలహాలు అక్కడ తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా
ఎంత ప్రీమియం ఇస్తారు, ఎంత డిస్కౌంట్లు ఇస్తారు, ఎన్ని హెక్టార్లకు ఇస్తారు, ఇవన్నీ కూడా రైతులు చాలా వరకు కోరికలు, వారి యొక్క సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. అందరూ రైతులు ఒంగోలులో కానీ ఇక్కడ భీమవరం వీరవాసంలో జరిగే మీటింగ్లో కానీ ఆ జిఎస్టీని అమలు కాకుండా చూడాలని బలంగా కోరుకున్నారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ నుంచి సర్టిఫికెట్ కావాలని వాళ్ళ నామ్స్ లో పెడతాం జరిగింది. ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా అది అమలు పరిచాం. ఇక్కడే ఈ రైతుల సమక్షంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం, వారిని ఒప్పించాం, దాన్ని అమలు పరుస్తున్నాం. సేవా రంగాలలో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్లో పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు తెలిపారు. ప్రజా ప్రయోజన సేవలు ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకు శాశ్వత లోక్ అదాలత్ పనిచేస్తుందని, ఇక్కడ లభించే తీర్పు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమానమని పేర్కొన్నారు. రవాణా, సమాచార, విద్యుత్, నీటి సరఫరా, గ్రామ పంచాయతీ, బీమా సౌకర్యాలు, బ్యాంకు సేవలు వంటి ప్రజా ప్రయోజన లోపాలకు ఇక్కడ సత్వర న్యాయం పొందవచ్చు అన్నారు. వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ప్రజా ప్రయోజనాల క్రింద వచ్చేటువంటి ఈ యొక్క సేవల్ని అధికారులు ఎప్పుడైతే వాటిని ప్రజలకు అందించలేకపోతారో, ఒకవేళ అందించే క్రమంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే దాని మీద ఇక్కడ న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి ఉచిత న్యాయ సేవ సహాయాన్ని, ఈ పథకాన్ని కూడా న్యాయ సేవ అధికారాల సంస్థల చట్ట ప్రకారం 1987లో ఏర్పడినటువంటి ఈ చట్టము ప్రజలకు కలిగిస్తుంది. అందరికీ సమాన న్యాయము జరగాలి, సమాన అవకాశాలు కలగాలి, న్యాయానికి ఎవరు కూడా ఏ కారణాల వల్ల కూడా దూరంగా ఉండకూడదు, సమాన న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 37A సవరణ ద్వారా ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం అనే దాన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సవరణ ద్వారానే వచ్చినటువంటి చట్టము భారత న్యాయ సేవాధికార సంస్థల చట్టము. తూర్పు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ కోరారు. విజయనగరంలో సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మ గౌరవ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీసీ డి కేటగిరీలో ఉన్న తూర్పు కాపులను బీసీ ఏ కేటగిరీలోకి మార్చాలన్నారు. 7% ఉన్న రిజర్వేషన్ను 12% పెంచాలన్నారు. ఆల్ ఇండియా తూర్పు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ కద్దాల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ 2017 వరకు తూర్పు కాపులకు ఓబీసీ స్టేటస్ కేటాయించారని, తదనంతర కాలం నుంచి ఆ స్టేటస్ను తీసివేయడం బాధాకరమన్నారు. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు కూడా పరిష్కార మార్గం ఒక అధ్యయన కమిటీ వేసి సాధ్యాసాధ్యాల మీద వెంటనే పరిష్కారం తీసే బాధ్యత నేను తీసుకుంటానని భరోసాను కల్పించి అప్పటి నుంచి నేటి వరకు కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆయన పార్టీలో కూడా ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు. వారి పార్టీలో ఏదైతే జనసేన పార్టీలో కూడా మా వ్యక్తులందరికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో కానీ జిల్లా పదవులు కానీ రాష్ట్ర పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఉన్నటువంటి ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితో మా సమస్యలు పరిష్కారం చేయాలా, లేని పక్షంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత సరిచూస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంచుమించు 50 to 60 లక్షల మంది ఉన్నాం. మేము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేము వెనకబడిపోతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నాం. కానీ మాకు ఎంపీ సీట్ ఎవరు ఏ పార్టీ కూడా. మా తూర్పు భారత టెన్నిస్ స్టార్ డబుల్స్లో నంబర్ 1 ర్యాంకర్గా నిలిచిన రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ విభాగంలో తన సహచరుడు అబ్డన్తో కలిసి ఫైనల్లో ఇటలీ జోడీ సిమోన్ వాపాసోరీల్పై విజయం సాధించి కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. 43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్గా రోహన్ ఘనత సాధించాడు. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 109వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.